హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రైతాంగం అంతా ఎదురు చూసినటువంటి టాపిక్ గురించి అసెంబ్లీలో చర్చ కొనసాగింది. మొత్తానికి వాళ్ళ అసెంబ్లీలో రెండు పార్టీల వర్గాల మధ్యలో వివాదాలు నెలకొని కాస్త సభ వాయిదా పడింది. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మొత్తానికి రైతు భరోసా పేమెంట్ పైన ఒక క్లారిటీ ఇచ్చారు మంత్రి గారు. అలాగే రైతు భరోసా క్రెడిట్ అయ్యేటువంటి తేదీని అండ్ రైతు భరోసాకు సంబంధించి న్యూ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశామని ఒక ఆర్టికల్ ను కూడా పంపించారు. ఆ డీటెయిల్స్ అయినా ఏంటో, మరి ఎప్పటి నుంచి రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వాళ్ళకి రైతు భరోసా పేమెంట్ వస్తాయి, మరి ఎప్పటి నుంచి నిజంగా ఎట్లా వానకాలం ఇవ్వలేదు, మరి ఇలాగే కాలయాపన చేస్తూ సర్పంచ్ ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటిది, ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలే నా దృష్టిలో నిజానికి నేరం. కావాలంటే ఒక రైతు పండించేటువంటి వరి ధాన్యం కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, తర్వాత గోధుమలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, రకరకాల పంటలు పండిస్తాం తెలంగాణలో. ఇలా పంటకు మద్దతు ధరను కల్పించాలి. నిజానికి న్యాయం చేయాలనుకుంటే, ఒక రైతుకు ఆదుకోవాలనుకుంటే, ఇవన్నీ చిన్న చిన్న ఆశలు పెట్టి రేపు రైతులంతా దీనిపైనే ఆధారపడి రుణమాఫీ చేయలేదని ఒకరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాంకులను కూడా తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చి ఆశ పెట్టింది. మరి ఈ ప్రభుత్వం ఏకంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి మొత్తానికి వానకాలం మొత్తం మునిగిపోయింది. ఓకే, రాలేదు. మరి ఈ యాసంగి సీజన్ నుంచి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సాక్షిగా అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం కూడా చాలా సార్లు బట్టి విక్రమార్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. చూద్దాం. మొత్తానికి జనవరి 1 ఆ రోజు హాలిడే రావచ్చు, మరి 2 నుంచి అయినా మొత్తానికి జనవరి మొదటి వారంలో ఈ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి 7,500 నుంచి 7,000 నుంచి లేదా 7,500 నుంచి మినిమం 5 acres, మాక్సిమం అయితే 10 acres వరకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, మరి వాళ్ళకి కావాల్సిన ఎన్ని కోట్ల రూపాయలు కావాలి అండ్ ఎంతమంది రైతులు దీనికి అర్హులు కలిగి ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని వెల్లడించారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చామండి. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి. ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది. రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, అది కూడా బ్యాంక్ వర్కింగ్ టైంలో మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు కూడా వర్క్ చేస్తుందని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నిజంగా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేస్తామని, అకౌంట్లో వేస్తామని మాట ఇచ్చింది. ఇది నిజం జరిగి తీరుతుందా లేదా ఇలాగే కాలయాపన చేస్తుందా? ఈ ఆశంకి కూడా ఇలాగే రైతులు ఆశతోనే మర్చిపోవాలా? కానీ అలా కనిపించలేదు. మొత్తానికి రుణమాఫీ కొనసాగుతా ఉంది కాబట్టి దాన్ని బట్టి బేసిక్ చేసి చూస్తే రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాబట్టి నెక్స్ట్ రైతు భరోసా కూడా వస్తాయని చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారమే రైతులను ఆదుకోవాలి. ఈరోజు అన్నదాతని యావత్ భారతావని, వ్యవసాయ దేశం, అత్యధికంగా రైతులు కాబట్టి మొత్తానికి తెలంగాణలో భారీ మొత్తంలో ప్రభుత్వం రైతులకు ఎక్కువ సంఖ్యలో రైతుల వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి దయచేసి ఈ రైతులను వాగ్దానం ప్రకారమే ఆదుకుంటుంది, ఆదుకోవాలి అని కూడా ఈ రైతు భరోసా సంబంధించి మార్గదర్శకాలు, మీ అర్హత గల వివరాలు ఎలా చెక్ చేసుకోవాలో వీడియో కింద లింక్ ఇచ్చాను. తప్పకుండా రైతు భరోసా పేమెంట్ మాత్రం క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ 100% కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, అసలు ఇవ్వకూడదా, మరి మీ వన్స్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ గురి చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. కావాలంటే నా పర్సనల్ నంబర్ కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించడం జరిగింది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.